బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నాంపల్లి కోర్టు దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇవాళ నాంపల్లి కోర్టుకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరబోతున్నారా? సంధ్యా థియేటర్లోని తొక్కిసలాట కేసులో మరి విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ కోర్టు సమన్నులని జారీ చేసింది. ఆన్లైన్లో హాజరవుతానంటూ బన్నీ అభ్యర్థన కూడా చేయడం జరిగింది. కానీ దానికి కోర్టు నో చెప్పింది. మొదటి విచారణకు స్వయంగా రావాల్సిందేనంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మొత్తంగా 19 మంది నిందితులను ఇప్పుడు స్వయంగా హాజరు కావాలని కోర్టు సమన్స్ జారీ చేయడం, నోటీసెస్ని జారీ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం నేడు విచారణకు మరి అల్లు అర్జున్ మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారా? బన్నీ విచారణ నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉందంటూ కోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్, హై సెక్యూరిటీని ప్రస్తుతానికి ఏర్పరుస్తున్నారు. అల్లు అర్జున్ కోర్టుకి వస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠమైతే నెలకొని ఉంది. కొంతమంది ఇటు క్వాష్ పిటిషన్ వేసే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. తొక్కిసలాట కేసులో A11గా అల్లు అర్జున్ పేరుని నమోదు చేశారు. ఈ కేసులో మొత్తంగా 23 మంది పైన ఇప్పటికే ఛార్జ్ షీట్ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. 2024 డిసెంబర్ 4న తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. రేవతితో పాటు రేవతి కొడుకు శ్రీతేజ్కి తీవ్ర గాయాలయ్యాయి. ఏడాదిన్నర నుంచి ఇప్పటికీ శ్రీతేజ్ కోలుకోలేని పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ప్రస్తుతానికి నాంపల్లి కోర్టు దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? అండ్ అల్లు అర్జున్ మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారా? కళ్యాణ్, ఈ ఘటన మాత్రం సంధ్యా థియేటర్ దగ్గర చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి మరి ఈరోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరు కావాలి అని చెప్పేసి కోర్టు అయితే మరి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఆ నోటీసులను దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ మొన్ననే నేను ముంబైలో షూటింగ్ పర్పస్లో ఉన్నాను కాబట్టి జూమ్ కాల్లో నేను అటెండ్ అవుతాను అని చెప్పడం కూడా జరిగింది. దాన్ని నాంపల్లి కోర్టు కూడా నిరాకరించింది. లేదు, ఇది మొదటిసారి హాజరవ్వాలని మేము నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మీరు ఖచ్చితంగా డైరెక్ట్గా వచ్చి కోర్టులో హాజరవ్వాలి, మీరు సమాధానం చెప్పుకోవాలి అని చెప్పేసి కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు సోమవారం దృష్టిలో పెట్టుకుంటే మరి ప్రధాన సమాచారం, ఇప్పటి వరకు మనకు అందిన ప్రధాన సమాచారం మేరకు అల్లు అర్జున్ రావడం లేదు, హాజరు అవ్వడం లేదు. అల్లు అర్జున్ తరఫున తన అడ్వకేట్ హాజరు అవ్వబోతున్నారు అనే విషయం అయితే ప్రధాన సమాచారంగా ఉంది అని కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అల్లు అర్జున్ వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి అని చెప్పేసి మరి నాంపల్లి కోర్టు దగ్గర పోలీసుల బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అల్లు అర్జున్ వచ్చిన ఎడల భారీగా ఫ్యాన్స్ అయితే తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకూడదు అని అంటే ఖచ్చితంగా బందోబస్తు అవసరము అని చెప్పి బందోబస్తుని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ వస్తే గనక ఈ కేసుకి సంబంధించి కోర్టులో ఎటువంటి సంజాయిషి తను చెప్పుకోబోతున్నాడు అనే నేపథ్యంలో ఉత్కంఠంగా మారింది. అదేవిధంగా కోర్టు ఎటువంటి తీర్పునియ్యబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బెంచ్ పైకి అయితే తనది కేసు అయితే వెళ్ళింది, కానీ ఎంత నెంబర్లో ఉంది, ఎన్ని గంటలకు హియరింగ్కి రాబోతుంది అనేది మాత్రము వేచి చూస్తున్నారు. ఆ విషయంలోనే అడ్వకేట్ అయితే అవుతున్నారు మరికొద్ది కాసేపట్లో. కానీ అల్లు అర్జున్ ఎన్ని గంటలకు వస్తాడు, హాజరు అవుతున్నారా లేదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఇక్కడ హాజరు అవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి కోర్టు చెప్తూ ఉంది. ఇక్కడ శ్రీతేజ్ విషయానికి వస్తే 1.5 సంవత్సరంగా శ్రీతేజ్ మాత్రమే ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడు. తను మాట్లాడలేని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా శ్రీతేజ్ విషయంలో మరి అల్లు అర్జున్ అతనే చూసుకుంటున్నాడు కాబట్టి శ్రీతేజ్ తండ్రి మరి ఇక్కడ అల్లు అర్జున్ పట్ల కన్సర్న్ చూపిస్తున్నారు కాబట్టి
కాబట్టి తనను క్షమాగుణంతో ఈ కేసు మళ్ళీ కోర్టుకు వచ్చే అవకాశం లేకుండా చేయొచ్చా అనే నేపథ్యంలో కూడా ప్రజలైతే ఆలోచిస్తూ ఉన్నారు, కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ పైన ఈ కేసుకి సంబంధించి A11గా ఉన్నాడు కాబట్టి మరి ఇతన్ని ఈరోజు హాజరు అవ్వకపోయినా పర్వాలేదు అనే నేపథ్యంలో తన అడ్వకేట్ చెప్తున్న మాటలు ఇవి. తన అడ్వకేట్ చెప్తున్న మాటలు, నేను హాజరు అవుతున్నాను అని చెప్పేసి అడ్వకేట్ అయితే చెప్తూ ఉన్నాడు. ఇప్పటికీ అడ్వకేట్ హాజరు అవుతున్నాడా లేకపోతే అడ్వకేట్తో పాటు అల్లు అర్జున్ రాబోతున్నాడా ముంబై నుంచి అనేది అయితే ఉత్కంఠంగా మారింది. మొత్తానికి నాంపల్లి కోర్టు దగ్గర హై అలర్ట్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరు కూడా అల్లు అర్జున్ వస్తాడని ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపట్లో ఇంకా ఫ్యాన్స్ కూడా చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద రేవతి కొడుకు అలాగే రేవతి మృతి తర్వాత శ్రీతేజ్కి తీవ్ర గాయాలయ్యాయి. ఏడాదిన్నర నుంచి ఇప్పటికీ శ్రీతేజ్ కోలుకోలేని పరిస్థితి. ఈ కేసు విషయంలో ఇప్పటిదాకా 23 మంది నిందితులు ఉన్నారు. అందులో A11గా అల్లు అర్జున్ పేరు దాంట్లో ఉండడం, మొదటిసారి కేసు విచారణకు రావడంతో ఖచ్చితంగా కోర్టుకి హాజరవ్వాలంటూ అల్లు అర్జున్తో పాటు 23 మందికి నోటీసెస్ని కోర్టు సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసులో 19 మంది నిందితులు స్వయంగా హాజరు కావాలని సమన్లని జారీ చేసింది హైకోర్టు. నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారం నేడు విచారణకు మరి అల్లు అర్జున్ చేరుకోబోతున్నారా? బన్నీ విచారణ నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లనైతే ప్రస్తుతానికి నిర్వహించారు. ఇటు అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉందని కోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ని జారీ చేశారు. అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్ హాజరై ఒక క్వాష్ పిటిషన్ని మరి దాఖలు చేసే అవకాశం ఉందా? దీనిపైన కొంత ఉత్కంఠమైతే నెలకొని ఉంది. 2024 డిసెంబర్ 4న తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం, రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి కూడా ప్రస్తుతానికి విషమంగా ఉండడం, తను ఇప్పటికీ కోలుకోలేకపోవడం, వీటన్నిటిపైన ఇప్పుడు విచారణకి ఆ కేసు విచారణకి రావడం జరిగింది. మొత్తం మీద అల్లు అర్జున్ మరి గతంలో నేను షూటింగ్లో ముంబై షూటింగ్లో ఉన్నాను, కొంత బిజీగా ఉన్నాను, నేను వర్చువల్గానే అంటే ఆన్లైన్లోనే కోర్టుని అటెండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను అంటూ ఆయన ఒక పిటిషన్ని దాఖలు చేశాడు. కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది. రిజెక్ట్ చేస్తూ చాలా క్లియర్గా మొదటిసారి విచారణ కాబట్టి ఖచ్చితంగా మీరు కోర్టుకి హాజరు కావాల్సిందే అంటూ కోర్టు ఆదేశాలను జారీ చేయడం కొంత ఉత్కంఠమైతే నెలకొనుంది. మరి ఏం జరగబోతుంది నాంపల్లి కోర్టులో? ఇవాళ అల్లు అర్జున్కి ఊరట దక్కే అవకాశం ఉందా? ఒక పక్కన క్వాష్ పిటిషన్కి వెళ్ళి తన పేరుని కేసు నుంచి కొట్టేసే అవకాశం ఏమైనా ఉందా? ఈ ఘటనకు సంబంధించి 2024లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. తొక్కిసలాటలో మరి రేవతి మృతి చెందడం, ఆ తొక్కిసలాటకు సంబంధించి మరి పోలీసుల వైఫల్యం అని మీరు భావిస్తున్నారా? ఆ థియేటర్ యాజమాన్యం అని మీరు భావిస్తున్నారా? లేదు, ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ కూడా బాధ్యత వహించాలా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. 2024 డిసెంబర్ 4న తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. తల్లి అలాగే కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. తను ఏడాదిన్నర నుంచి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. మొత్తం మీద ఇవాళ మరి నాంపల్లి కోర్టుకి హీరో అల్లు అర్జున్ ఆయన చేరుకోబోతున్నారా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠమైతే నెలకొనుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీయ. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా.